జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాట అనేది మరణించే వారిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికి ఉన్నవారిని మానసికంగా చంపేలా ఉండకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 7, 2024, శనివారం. తిథి షష్ఠి, ఉదయం 11:05 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 4:50 వరకు, తదుపరి శతభిషం. యోగము వ్యగాతము, ఉదయం 8:42 వరకు, తదుపరి హర్షణము. కరణం తైతుల, ఉదయం 11:05 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:27 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం ఉదయం 11:24, చంద్రాస్తమయం రాత్రి 11:14. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:23 నుండి 2:47 వరకు. గుళిక కాలం ఉదయం 6:24 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:53 వరకు. వర్జము రాత్రి 11:48 నుండి 1:21 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:38 నుండి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:32 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 9:10 వరకు. తిరిగి సాయంత్రం 4:04 నుండి 6:05 వరకు. డిసెంబర్ 7, శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష షష్ఠి, ఉదయం 11:05 వరకు ఉంది, తదుపరి సప్తమి. ఈ రోజు శనివారం షష్ఠీ తిథి కలయికతో కక్రచ యోగం ఏర్పడుతుంది. ఇది పంచాంగం ప్రకారం మంచి యోగం కాదు. కక్రచ యోగం అంటే తిథి ప్లస్ వారం కలిపితే 13 రావడం. వారంలో 7వ రోజు అయిన శనివారం, 6వ తిథి అయిన షష్ఠీ తిథి కలిపితే 13 వస్తుంది. అందుకే ఈ యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సంతానానికి, సౌభాగ్యానికి, ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యాలకు, వివాహం కాని వారికి వివాహం కోసం మనం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తుంటాం. కుజగ్రహానికి అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మనం మంగళవారం నాడు, ఇంకా శుద్ధ షష్ఠి నాడు ఎక్కువగా పూజిస్తుంటాం. డిసెంబర్ 7 శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా
సత్సంతానం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. ఈ రోజు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడానికి అనుకూలమైన సమయం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూడడం వలన, ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం నివారించబడతాయని నమ్మకం. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: భారత సాయుధ దళాల పతాక దినోత్సవం, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం. 1792వ సంవత్సరంలో భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. తెలుగు సినీ హాస్య నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 7 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. తులా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. కుంభరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మీన రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.